జయ శ్రీ రాధే కృష్ణ. నిన్నటి కథాభాగంలో పాండురాజు మరణానంతరం మాద్రి పాండురాజుతో సహగమనం చేయటం, కుంతి పాండవులను తీసుకొని హస్తినాపురంకి వెళ్ళటం, ఆ తర్వాత పాండురాజుకి మరియు మాద్రికి వారు శ్రాద్ధకర్మలు నిర్వహించడం వరకు విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. శ్రాద్ధకర్మలు ముగిసిన తర్వాత వ్యాస భగవానుడు తన తల్లి అయిన సత్యవతీదేవిని సమీపించి ఈ విధంగా అంటున్నాడు. సుఖాలను అనుభవించే కాలం గడిచిపోయింది, భయంకర సమయం సమీపిస్తోంది, రాను చెడ్డ రోజులు రాబోతున్నాయి. రాబో కాలంలో అందరూ కూడా కపటంగా మాయావులుగా జీవిస్తారు. అనేక దోషాలు రూపుదిద్దుకుంటాయి. ధర్మక్రియలు సదాచారాలు నశిస్తాయి. కాలం భయంకరంగా ఉంటుంది. కౌరవులు అవినీతి వలన భూమండలం అంతా కూడా నాశనమైపోతుంది. ఈ యొక్క వంశంకి కలిగే ఘోర సంక్షోభాన్ని, వినాశనాన్ని నీవు చూడలేవు. కాబట్టి యోగ మార్గాన్ని ఆశ్రయించి ఇక్కడి నుంచి వెళ్ళిపో, తపోవనంలో నివసించు అని సత్యవతీదేవికి సూచిస్తాడు. సత్యవతీదేవి దానికి అంగీకరించి భీష్ముని సంప్రదించి తన కోడళ్ళిద్దరితో కలిసి తపోవనానికి వెళ్ళిపోతుంది. అక్కడ వారు తీవ్రమైన తపస్సును ఆచరించి తమ శరీరాలను విడిచి అభిష్టగతులను పొందుతారు. పాండవులకు వేదోక్తమైన సంస్కారాలు జరుగుతాయి. తండ్రి ఇంట వారు వివిధ భోగాలను అనుభవిస్తూ చక్కగా ఎదగసాగారు. ధార్తరాష్ట్రులతో సుఖంగా ఆడుకుంటూ ఆనందంగా ఉండేవారు. ఈ బాలక్రీడలన్నింటిలో కూడా తమ తేజస్సు వల్ల వారే గొప్పగా రాణించేవారు. పరిగెత్తడం అయితే ఏమి, లక్ష్యాన్ని ముందుగా చేరుకోవడం అయితే ఏమిటి, వీటన్నిటిలో కూడా భీమసేనుడే ధార్తరాష్ట్రులందరినీ కూడా ఓడించేవాడు. ఈ ధార్తరాష్ట్రులు ఆనందంగా ఆడుకుంటుంటే భీమసేనుడు బాల్యచేష్టల వల్ల వారిని పట్టుకొని ఎక్కడో దాచేవాడు. అలాగే వాళ్ళని లొంగ తీసుకునేవాడు. ఈ బలిష్టమైన భీమసేనుడు ధార్తరాష్ట్రుల జుట్టు పట్టుకొని బలవంతంగా ఒకరితో ఒకరిని మోదేవాడు. వారు ఆక్రోషిస్తున్నా లెక్క చేసేవాడు కాదు. నేల మీద పడేసి ఇచ్చేవాడు. అప్పుడు వారి మోకాళ్ళు, తలలు, భుజాలు దూక్కుని పోయేవి. ఇలా జలక్రీడలు ఆడేటప్పుడు కూడా 10 మంది ధార్తరాష్ట్రులను తన భుజాల మీద పట్టుకొని నీటిలో ముంచేసేవాడు. ఆ తర్వాత వారికి ప్రాణం మీదకి వచ్చింది అన్నప్పుడే వాళ్ళని విడిచిపెట్టేవాడు. అలా అంతేకాకుండా ధార్తరాష్ట్రులు చెట్లకి పండ్లు కోసుకుంటుంటే ఆ చెట్టును కాలుతో ఒక తన్ను తన్నేవాడు. చెట్టు కంపించి చెట్ట మీద నుంచి వారు అందరూ కింద పడిపోయేవారు. ఇలానే కుస్తీ పట్టడంలో అయితే ఏమి, పరిగెత్తడంలో అయితే ఏమి, చదువులో అయితే ఏమి ధార్తరాష్ట్రులు ఎప్పుడూ కూడా భీమసేనుడితో పోటీ పడేవారే కానీ సమానంగా ఎప్పుడూ ఉండేవారు కాదు. ఈ రీతిగా భీమసేనుడు ధార్తరాష్ట్రులతో పోటీపడి నెగ్గుతూ వారికి ఇష్టం లేని ఎన్నో పనులెన్నో చేశాడు. అవి బాల్యచేష్టలే కానీ ద్రోహచింతన వల్ల చేసినవి మాత్రం కాదు. ప్రతిభావంతుడైన దుర్యోధనుడు భీమసేనులోని బల విశేషాన్ని గ్రహించి తనకి ఎలా అయినా వీడి చేసి అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నుతాడు. ఈ భీమసేనుడు 100 మందితో ఒక్కడిగా పోటీపడి గెలుస్తున్నాడు. ఇతన్ని ఎలా అయినా సరే మాయ చేసి మోసం చేసి గంగా నదిలో పడేస్తే ఆ తర్వాత మిగిలిన అన్న ధర్మరాజుని, తమ్ముడు అర్జునుడిని కూడా బంధించేసి ఈ భూమిని పాలించాలని ఆలోచిస్తాడు. తన యొక్క పన్నాగాన్ని ఫలింపజేసుకోవడం కోసం భీమసేనుడికి కీడు చేయడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు గంగానదీ తీరంలో ప్రమాణకోటి అని పేరు కలిగిన తీర్థంలో ఒకనొక ప్రదేశంలో గుడారాలు వేయించేసి అక్కడ అనేక భోజన పదార్థాలను తయారు చేయించి అన్ని ఏర్పాట్లతో బాగా ఏర్పాటు చేసి అక్కడ జలక్రీడలు ఆడుకుందాం రమ్మంటూ ధర్మరాజును పిలుస్తాడు. అప్పుడు ఇవేమీ తెలియని ధర్మరాజు దానికి అంగీకరించి జలక్రీడలు ఆడడానికి వారందరూ కూడా ఉద్యానవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారందరూ కూడా ఒకరికొకరు ఈ తయారు చేసిన మధుర పదార్థాలను ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఆ తినిపించుకుంటున్నప్పుడు ఈ మధుర పదార్థాల్లో కాలకొట విషాన్ని కలిపిన దుర్యోధనుడు ఆ విషాలు కలిపిన భక్ష్యాలన్నీ కూడా భీమునికి చాలా ప్రేమగా, సోదరుడిలాగా, స్నేహితుడిలా దగ్గర నుండి ఒక్కొక్కటి తినిపిస్తాడు. ఇవి ఏమీ తెలియని భీమసేనుడు ఆ భక్ష్యాలన్నిటినీ కూడా భుజిస్తాడు. తర్వాత వారందరూ బాగా ఆడుకొని అలసిపోయిన తర్వాత ఈ రాత్రికి ఇక్కడే పడుకోవాలని చెప్పి బాగా శుభ్రంగా స్నానాలు చేసుకుని పరిశుభ్రంగా విశ్రామం తీసుకుంటూ అక్కడే పడుకుంటారు. ఈ బలిష్టమైన భీమసేనుడు కూడా అధిక వ్యాయామం చేయడం చేత బాగా అలసిపోయి ఉంటాడు. విషమదంతో అతను అచేతనుడై ఉంటాడు. విషమంతా శరీరం అంతా పాకిపోయి ఉంటుంది. ఆపై స్పృహ తప్పిపోయిన భీమసేనుడిని దుర్యోధనుడు స్వయంగా లతాపాశాలతో బంధించి ఎత్తైన తీర ప్రదేశం నుంచి నీటిలో పడేస్తాడు. అయితే ఈ భీమసేనుడు నీటిలో మునిగిపోయి పాతాళ లోకం చేరుకుంటాడు. అయితే పడటంలోనే నాగకుమారుల శరీరం మీద పడిపోతాడు. ఆ 100 మంది నాగకుమారులు కింద నలిగిపోయేసరికి ఆ భయంకర విషం గల నాగుపాములన్నీ కూడా ఒకటై విషం నిండిన తమ కూరలతో భీముని కరుస్తాయి.
ఎప్పుడైతే ఈ విషం నిండిన పాములన్నీ భీముని కలుస్తాయో భీముల్లోకి జంగమ విషం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈ జంగమ విషం ప్రవేశిస్తుందో స్థావరంగా ఉన్న కాలకోట విషం నిస్తారమైపోతుంది. ఆ తర్వాత నాగుల కోరలు భీముని యొక్క లోహ సమానమైన చర్మంలోకి ఆ కోరలు భేదించలేకపోతాయి. ఆ తర్వాత మేల్కొన్న భీమసేనుడు బంధలాన్నింటినీ తెంపుకొని నాగులన్నింటినీ పట్టుకొని నేలకేసి కొడతాడు. కొందరు నాగులు భయపడి పారిపోతారు. భీముడు చంపగా మిగిలిన నాగులందరూ కూడా వాసుకి దగ్గరికి పోతారు. పోయి సర్పరాజు అయిన ఆ వాసుకితో ఇలా అంటారు: నాగరాజా, ఒకానొక నరుడు ఎవరో బంధించి నీటిలో పడేశారు. అతడు విషం తాగి ఉంటాడని మేము అనుకుంటూ ఉన్నాము. స్పృహలేని దశలో మన లోకానికి వచ్చాడు. మా కాట్లు తిని మేల్కొన్నాడు. స్పృహలోకి వచ్చాక వెంటనే కట్లు తెంపుకొని ఆ మహాబాహు మా మీద వచ్చి పడుతున్నాడు. నీవే అతని గురించి తెలుసుకోవాలి అంటారు. ఆపై నాగులందరినీ అనుసరిస్తూ వాసిక్ కూడా భీమసేనుడు ఉన్న చోటుకి వెళ్తాడు. అక్కడ ఆర్యకుడని ఒక నాగరాజు కూడా అక్కడికి వస్తాడు. అతను పృథ అంటే కుంతీదేవి యొక్క తండ్రి అయిన సూరసేనుడి యొక్క మాతామహుడు. అతను వెంటనే భీముడిని గుర్తుపట్టి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత వాసుకి విధంగా అంటాడు: ఆర్య కూడా మనము ఈ భీముడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకుందామో ఈ బాణానికి ధనరాశులు మణిమాణిక్యాలు ఇచ్చి పంపించండి అనగా ఆర్యకుడు, ధనరాశులు ఇవన్నీ ఎందుకయ్యా భీముడికి? మీరు అనుమతి ఇచ్చేటట్లయితే ఆ విష్టిలో ఉన్న 1000 ఏనుగుల బలంతో నిక్షిప్తమై ఉన్న ఆ కుండలోని రసాన్ని మహాబలుడికి ఇద్దాము అని అడుగుతాడు. అడిగితే దానికి వాసుకి సరే, అతను ఎంత తాగగలుగుతాడో అంత ఇవ్వండి అని చెప్తాడు. దాంతో వాసుకి చెప్పిన వెంటనే ఆర్యకుడు వాళ్ళు భీమునికి స్వస్థవచకాలు పలికి భీముడు శుచే తూర్పు దిక్కును ముఖం ఉంచి కూర్చొని ఆ కుండలో రసాన్ని తాగడం మొదలుపెట్టాడు. అయితే ఒక కుండ రసాన్ని ఒక గుక్కలో తాగేస్తాడు. ఆ విధంగా 8 కుండల రసాన్ని పాండుకుమారుడు తాగేస్తాడు. తాగిన తర్వాత హారిందముడు నాగులు ఏర్పాటు చేసిన దివ్యశైపై సుఖంగా నిద్రిస్తాడు. అయితే ఈ భీమసేనుడు కనిపించకపోయేసరికి పాండవులందరూ కూడా భీమసేనుడికై ఎంతో వెతుకుతారు. వెతికి ముందే వెళ్ళిపోయాడేమో అని భావించి కుంతీదేవిని సమీపించి ఈ విధంగా ధర్మరాజు అడుగుతాడు: అమ్మా, భీముడు కనిపించలేదు, ఇక్కడికి వచ్చాడా? నువ్వు ఎక్కడికన్నా పంపించావా అని అడుగుతాడు. అడిగి నాకు సందేహం కలుగుతోంది, భీముడికి ఎవరైనా కీడు కల్పించారేమో అని అనుకుంటున్నాను. భీముడు నిద్రిస్తున్నాడని అనుకున్నాను, కానీ అతను ఎవరైనా చంపలేదు కదా అని ధర్మరాజు కలతపడగా కుంతి హాహాకారాలు చేస్తూ యుధిష్ఠిరుడితో ఇలా అంటుంది: నాయన, భీమసేనుడు నాకు కనిపించలేదు, నా దగ్గరికి రానే లేదు. వెంటనే తమ్ముళ్లతో కలిసి అతన్ని వెతకడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి దుఃఖిత హృదయంతో కుంతి పెద్ద కొడుకుతో అన్నాక పూజనీయుడైన విదురుణ్ణి పిలిపించి ఇలా అడుగుతుంది: భీముని చూస్తే దుర్యోధనుకి కంటగింపుగా ఉంటుంది. ఆ దుర్యోధనుడు క్రూరుడు, దుర్మార్గుడు, నీచుడు, సిగ్గుమాలినవాడు. అతను రాజ్యలోభం వల్ల ఆ భీమసేనుని ఏమన్నా చంపి ఉండవచ్చా? నా మనసు కలతపడుతోంది, దహించుకుపోతుంది అంటోంది. దాంతో విదురుడు ఇలా అంటాడు: కళ్యాణి, ఇలా అనవద్దు. మిగిలిన పిల్లలను చూసుకో. ఆ దుష్టుడైన ఆ దుర్యోధను మనం విచారించామా, అతను మిగిలిన కుమారులను కూడా దెబ్బతీయవచ్చు. వ్యాస మహర్షి మనకు ముందే చెప్పాడు, నీ కుమారులందరూ దీర్ఘాయుష్మంతులు, అందుకని నీ కొడుకు తప్పక వచ్చి నీకు ఆనందాన్ని కలగజేస్తాడు అని చెప్పేసి విద్వాంసుడైన విదురుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 8వ రోజు నాగకొల్లంలో నిద్రిస్తున్న భీమసేనుడు నిద్రలేస్తాడు. స్వతహాగా బలవంతుడైన ఆ భీమసేనుడు ఆ రసం శరీరంలో జీర్ణం కావడంతో లెక్కలేనంత బలాన్ని పొందుంటాడు. భీమసేనుడు మేల్కోవడం చూసిన నాగులందరూ ఈ విధంగా అంటారు: పాండుకుమార, మిగిలిన పాండవులందరూ నీకోసం ఎదురు చూస్తూ కంగారు పడుతున్నారు, నువ్విక వెళ్ళవచ్చు అని చెప్పేసిన తర్వాత ఆ భీమసేనుడు స్నానం చేసి శుభ్రమైన తెల్లని బట్టలు, తెల్లని పూలమాలను ధరించి నాగరాజు భవనంలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు విషాన్ని హరించి ఔషధాలతోనూ పరిమళ ద్రవ్యాలతోనూ కూడిన ఒక పరమాన్నాన్ని నాగులు భీమునికి ఇస్తారు. అది భీముడు ఆరగిస్తాడు. ఆ తర్వాత మహాబాహువైన భీమసేనుడు స్నానం చేసి శుభ్రమైన తెల్లని బట్టలు కట్టుకొని తెల్లని పూలమాలను ధరించి వారు ఇచ్చిన విషాన్ని హరించి ఔషధాలతో పరిమళ ద్రవ్యాలతో నిండిన పాయసాన్ని భుజిస్తాడు. భుజించిన తర్వాత నాగవీరుళ్ళు భీముడికి ఆశీర్వాదం తెలియజేస్తారు. తర్వాత దివ్యాభరణాలను ధరించి ఆ భీమసేనుడు ప్రసన్న హృదయుడై లేచాడు. అప్పుడు ఆ భీమసేనుని ఒకానొక పాము నీటి నుంచి పైకి లేపి వన ప్రాంతంలో దింపుతుంది. భీముడు చూస్తుండగానే నాగులందరూ కూడా అదృశ్యమై వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ మహాబాహువు తల్లిని సమీపించి జరిగిన విషయము, దుర్యోధనుడు తనకు చేసినది అంతా కూడా చెప్తాడు. సవీర్యంగా చెప్పిన తర్వాత
ధర్మరాజు ఈ విధంగా అంటారు, భీమా మౌనంగా ఉండి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు, ఏ విధంగా కూడా చెప్పవద్దు అని అర్థవంతంగా సూచిస్తాడు. తర్వాత యుధిష్ఠిరుడైన ధర్మరాజు భీమంతో ఈ విధంగా పలికి సోదరులతో సహా అప్రమత్తుడవుతాడు. భీమసేనుని యొక్క ప్రియసారథిని కూడా దుర్యోధనుడు తన హస్తలాఘవంతో చంపేసి ఉంటాడు. ధర్మాత్ముడైన విదురుడు పాండవులకు స్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగించి అందరూ మౌనంగా ఉండండి అని సూచిస్తాడు. విదురుడి సూచన ప్రకారం వారందరికి కూడా ఎంతో కోపం వచ్చినా కూడా వారు అది బయటికి రాకుండా వాళ్ళు చేసే కుట్రలను ఎదుర్కొంటుంటారు. అయితే దుర్యోధనుడు మరలా భీమసేనుడికి భోజన పదార్థాల్లో కాలకోట విషయాన్ని కలిపి, ఇంకా భయంకరమైన కాలకోట విషయం ఇది, అది కూడా పెడతాడు. అయితే ఈ వైశ్యపుత్రుడైన వ్యవస్థుడు పాండవులు మేలుకోరి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. అయినా కూడా భీమసేనుడు ఆహారాన్ని భుజించి తీసుకుంటాడు. ఈ విధంగా పాండవులను చంపాలని కోరుకునేవాడు దుర్యోధనుడు. పాండవులు ఇదంతా తెలిసినప్పటికీ కూడా, కోపం వచ్చినప్పటికీ కూడా విదురుడు చేసిన సూచనలు పాటిస్తూ వారి కోపాన్ని ఎక్కడ కూడా వెడలగక్కలేదు. ఆ రీతిగా ఆటలపై ఆసక్తితో దుడుకుతనాన్ని పెంచుకుంటున్న కుమారులను చూసి ధృతరాష్ట్రుడు వారికి విద్యలో శిక్షణ ఇప్పించాలని చెప్పి కృపాచార్యుని పిలిపించి కృపాచార్యునికి పిల్లలందరినీ అప్పగిస్తాడు. ఈ కృపాచార్యుడు రెల్లు పొదల్లో పుట్టాడు అని చెప్పగానే జనమేజయ మహారాజు ఈ విధంగా అడుగుతాడు, కృపాచార్యుడు రెల్లు పొదల్లో ఎందుకు జన్మించాడు, అతనికి శాస్త్ర విద్యలను ఎలా అభ్యసించాడో తెలియజేయమని అడుగుతారు. దాంతో జీవిత చరిత్రను చెప్పడం మొదలు పెడతారు. గౌతమ మహర్షికి శర్వదత్ గౌతముడు అనే పేరు కలిగిన కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు రెల్లుతో పాటు జన్మించాడు. ఈ శర్వదత్ గౌతమునకు ధనుర్వేదాధ్యయనంపై ఉన్న ఆసక్తి వేదాధ్యయనంపై లేదు. అందుకని అతను తపస్సు ద్వారా అందరూ వేద జ్ఞానాన్ని పొందినట్లే ఈ శర్వదత్ తపస్సు ద్వారా సర్వశాస్త్రాలను పొందగలిగాడు. ధనుర్విద్యా పారంగత్వం చేత విస్తారమైన తపస్సు చేత అతను దేవేంద్రునికి ఎంతో ఖేదాన్ని కలిగించాడు. అయితే ఈ దేవేంద్రుడు శర్వదత్ గౌతముని యొక్క తపస్సును భంగం చేయమని జానపది అని పేరు కలిగిన ఒక దేవకన్యను పంపిస్తాడు. ఆ దేవకన్య ఈ గౌతముని ఆశ్రమానికి వచ్చి ఈ ధనుర్బాణాలను ధరించి ఉన్న ఈ గౌతమునిలో లోభాన్ని రేకెత్తిస్తుంది. గౌతముడు ఆ వనంలో ఆమెను చూసి ఒక్క క్షణంలో ధనుర్బాణాలు నేలపై పడేస్తాడు. ఆ తర్వాత గౌతముడు మహాజ్ఞానవడం వల్ల, తపశక్తి కలవాడవటం వల్ల, మహాప్రాజ్ఞుడవటం వల్ల అతను వెంటనే తిరిగి మనసును వికారాన్ని వీడి ధనుర్బాణాన్ని కృష్ణాజనాన్ని ధరించి అతను ఆశ్రమాన్ని అప్సరసను కూడా వీడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసులో కలిగిన వికారం వల్ల వీర్యపత్రం జరుగుతుంది. అది రెల్లు పొదలో పడుతుంది. శరస్తంభనంలో పడిన వీర్యం 2 ముక్కలు అవుతుంది. ఆ 2 ముక్కల్లో నుంచి 2 పిల్లలు జన్మిస్తారు, ఒక బాబు ఒక పాప. అయితే ఆ సమయంలోనే అక్కడికి శంతన మహారాజు రావటం, అక్కడ సేవకుడు ఆ పిల్లల్ని గమనించడం, కృష్ణజీనాన్ని గమనించి ధనుర్వేద పారంగతుడైన మహర్షికో పుట్టిన పిల్లలని భావించి పిల్లలను ధనుర్బాణాలను మహారాజుకు చూపించటం, దయాళువైన మహారాజు ఆ పిల్లల జంటను తీసుకుని వచ్చి తన బిడ్డల వలె పెంచుకోసాగాడు. అయితే మహారాజు పెంచుతున్నాడనే విషయము శరవదత్తుడు తెలుసుకుంటాడు. ఈ శంతన మహారాజు కృపతో పిల్లల్ని పెంచుతున్నాడు కాబట్టి ఆ పిల్లలిద్దరికీ కృపుడు కృపి అని పేర్లు పెడతారు. శర్వదత్ గౌతముడు వచ్చి తన బిడ్డ అయిన కృపుడికి సర్వశాస్త్రాలను నిగూఢ రహస్యాలను కూడా సంపూర్ణంగా తెలియచేస్తాడు. స్వల్ప వ్యధుల్లోనే అతడు ధనుర్వేదంలో గొప్ప ఆచార్యుడు కాగలిగాడు. ఆ కృపుని నుండియే మహారథులైన ధృతరాష్ట్రులు, పాండవులు, యాదవులు అందరూ కూడా ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు అని చెప్తాడు. అయితే ఈ భీష్మాచార్యుడు తన పిల్లల్ని ఇంకా కూడా అస్త్ర విద్యలో గొప్పవాణి చేయాలని భావించి భరతశ్రేష్ఠుడైన ఈ గాంగేయుడు భారద్వాజ వంశస్థుడై వేదవేత్త అయిన ద్రోణునికి పాండవ కౌరవులను శిష్యులుగా చేస్తాడు. ఈ మహాత్ముడైన భీమునిచే యథావిధిగా అర్చింపబడి ధనుర్వేద విద్యావేత్త అయిన శ్రేష్ఠుడైన మహనీయుడు ద్రోణుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ మహాయశస్వి అయిన ద్రోణుడు వారందరినీ శిష్యులుగా స్వీకరించి ధనుర్వేదాన్ని సంపూర్ణంగా బోధిస్తాడు. ఆ మహా తేజస్సు గల కౌరవ పాండవులు అచిరకాలంలోనే సమస్త శస్త్రాలను నేర్పుగడించారు. అయితే జనమేజయ మహారాజు ఈ విధంగా అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, ద్రోణుడు ఎలా జన్మించాడు, అతనికి అస్త్ర విద్యలు ఎలా వచ్చాయి, నాకు కూడా వివరాలను తెలియచేయండి, అసలు అతను కౌరవ దేశానికి ఎలా వచ్చాడు అని అడుగుతారు. అడిగితే ఈ విధంగా చెప్తాడు, గంగాద్వారంలో పూజ్యుడైన ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు భరద్వాజుడు. అతడు స్నానానికై గంగానది దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైన సౌందర్య రాశి అయిన అప్సరస ఘృతాచిని చూచి మనస్సు వికారం చెంది వీర్యపతనమవుతుంది. ఆ వీర్యాన్ని వెంటనే
యజ్ఞ కలశంలో దాచిపెడతాడు. ఆ తర్వాత ఆ కలశం నుంచి ద్రోణుడు జన్మించాడు. ద్రోణుడు వేదాంగాలను పూర్తిగా అభ్యసించాడు. ప్రతిభావంతుడైన భరద్వాజ మహర్షి అస్త్ర విద్యలలో మేటి. ఆయన మహనీయుడైన అగ్నివేశునికి ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశించాడు. అగ్నివేశుడు అగ్ని యొక్క కుమారుడు. ఈ అగ్నివేశుడు తన గురుపుత్రుడైన ద్రోణునికి గొప్పదైన అగ్నేయాస్త్రాన్ని బోధిస్తాడు. తర్వాత హృషితుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు భారద్వాజునికి మిత్రుడు. ఆయన కొడుకు పేరు ద్రుపదుడు. అతను కూడా ఎప్పుడూ వచ్చి అనుదినం ఆశ్రమంలో ఉండి ద్రోణుడితో పాటు ఆడుకుంటూ అధ్యయనం చేసేవాడు. అందువల్ల ద్రోణుడు మరియు ఈ ద్రుపదుడు మంచి స్నేహితులయ్యారు. హృషితుడు మరణించిన తర్వాత ఆ మహాబాహు అయిన ద్రుపదుడు ఉత్తర పాంచాల దేశానికి రాజు అయ్యాడు. కొంతకాలానికి భరద్వాజ మహర్షి కూడా మరణించాడు. ద్రోణుడు ఆశ్రమంలోనే ఉంటూ ఘోర తపస్సు చేయసాగాడు. వేదాంగాలు పారంగతుడైన ద్రోణుడు తన తపస్సుతో పాపాలన్నింటినీ పోగొట్టుకున్నాడు. ద్రోణాచార్యుడు శరదద్గౌతముని పుత్రిక అయిన కృపిని పెళ్లాడాడు. కృపి అగ్నిహోత్రం మీదను, ధర్మాచరణం మీదను, సంయమనం మీదను ఆసక్తి కలిగింది. వీరికి కలిగిన పుత్రుడే అశ్వత్థామ. వీడు పుట్టగానే ఉచ్చస్రవం సకిలించినట్లు అరిచాడు. అందువలన ఆ సకిలింతని విని అదృశ్యంగా ఉన్న అశరీరవాణి ఇలా పలికింది: ఈ బాలుడు శబ్దం చేస్తుంటే అన్ని దిక్కుల గుర్రపు సకిలింతలా వినిపిస్తోంది, కాబట్టి ఇతనికి అశ్వత్థామ అని పేరు పెట్టండి అని చెప్తారు. ద్రోణుడు కూడా ఆనందిస్తాడు. ఈ ద్రోణుడు చక్కగా ఆశ్రమంలో నివసిస్తూ ధనుర్వేదంలో నిష్ణాతుడవుతాడు. ఆ సమయంలో పరశురాముడి గురించి వింటాడు. ఆ పరశురాముడు శస్త్రధారణలో శ్రేష్ఠుడు. బ్రాహ్మణులకు తన సంపదనంతా ఇస్తున్నారని తెలుసుకొని ధనుర్వేద దివ్యాస్త్రాల మీద మనసు పడి ఆయన దగ్గరకు నీతి శాస్త్రాన్ని కూడా నేర్చుకోవాలని ఉబలాట పడుతూ ఆ తర్వాత ఆ తపస్విని ద్రోణుడు తన శిష్యులతో పాటు వెళ్ళి కలుస్తాడు. కలిసిన తర్వాత అంజీరస వంశంలో తాను పుట్టానని తెలియజేస్తూ తన పేరు ద్రోణుడని తెలియజేస్తూ ధనం కోసం వచ్చానని వేడుకుంటాడు. అది విన్న పరశురాముడు ఈ విధంగా అంటాడు: ద్విజోత్తమ, నీకేం కావాలో చెప్పు, కానీ నా దగ్గరున్న బంగారం, ఇతర ధనాలు బ్రాహ్మణులకు ఇచ్చివేశాను. అలాగే గ్రామ నగరాలతో సముద్ర పర్యంతం ప్రకాశిస్తున్న ఈ భూమండలాన్ని అంతా కూడా కశ్యపునికి ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర నా గొప్ప అస్త్రాలు, వివిధ శస్త్రాలు మాత్రమే మిగిలాయి. ఇక నా శరీరం మాత్రమే ఉంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి కోరుకోవచ్చు అని చెప్తాడు. దానికి ద్రోణాచార్యుడు ఈ విధంగా అంటాడు: భార్గవ, ప్రయోగ రహస్యాలతో ఉపసంహారాలతో అస్త్రాలన్నింటినీ నాకు ఇవ్వమని అడుగుతాడు. దాంతో పరశురాముడు ద్రోణుడికి సమస్త శస్త్రాస్త్రాలను, రహస్యాలతో పాటు రథపాలన నియమాలతో సహా ధనుర్వేదాన్ని సంపూర్ణంగా ఉపదేశిస్తాడు. వాటిని గ్రహించిన ద్విజశ్రేష్ఠుడైన ద్రోణాచార్యుడు అస్త్ర విద్యలో నిష్ణాతుడయ్యాడు. ఆ పరమానందంతో ద్రుపదుని దగ్గరికి వెళ్తాడు. అయితే ద్రుపదుడు నీ మిత్రుడా అని సంబోధించగానే ద్రుపదుడికి చాలా కోపం వస్తుంది. బ్రాహ్మణ, నీ బుద్ధి అపరిపక్వం. ద్విజా, నీకు నేను మిత్రుణ్ణని ఇంత గట్టిగా మాట్లాడడం అసమంజసం. లేని నీలాంటి పేదవాడితో ఎవరు స్నేహం చేయరు అని చెప్పి అవమానిస్తాడు. కావాలంటే ఒక పూట భోజనం పెడతాను, అంతేకాని నీలాంటి దరిద్రులతో ఎవరూ స్నేహం చేయరు అని ఘోరంగా అవమానించడంతో ద్రోణాచార్యుడు నొచ్చుకొని భార్య పిల్లలతో సహా బయటకు వచ్చేస్తాడు. కానీ ద్రుపదుడి మీద అతనికి ప్రతీకారం ఏర్పడుతుంది. అది ఎలా అయినా సరే తీర్చుకోవాలి అని చెప్పి కౌరవ రాజధానికి హస్తినాపురికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటూ ఒక గూటి బిళ్ళ నూతిలో పడిపోతుంది. నూతిలో పడిపోయిన గూటి బిళ్ళను తీయడానికి వారికి ఏ ఉపాయము తోచదు. దాంతో వారు ఒకరినొకరు చూసుకుంటూ ముఖాలు దించుకుంటారు. ఆ బిళ్ళను పొందే మార్గం తెలియక వారు ఎంతో ఉత్కంఠకు లోనవుతారు. అప్పుడు వారు దగ్గరలో ఉన్న బ్రాహ్మణుని చూస్తారు. అతను నల్లగా ఉంటాడు. అగ్నిహోత్రాన్ని ముగించి అక్కడ నిలిచి ఉన్నాడు. అతని తెల్లని వెంట్రుకలతో కృషించి ఉన్న శరీరంతో ఆపనుల్లా కనిపించాడు. వెంటనే వారందరూ కలిసి అక్కడికి వెళ్తారు. అందరిని చూసి చిరునవ్వుతో నవ్వి ఈ విధంగా అంటాడు ద్రోణాచార్యుడు: అరే, ఏమి మీ బలం, ఏమి మీ క్షాత్రం, ఎందుకు మీ విద్య? భరతవంశంలో పుట్టారు కానీ బావిలో ఉన్న బిళ్ళను తెచ్చుకోలేకపోయారు. చూడండి, నేను ఈ బిళ్ళను, ఈ ఉంగరాన్ని రెండింటిని బాణాలతో పైకి తీయగలను అని చెప్పేసి నాకు ఉద్యోగం ఇప్పిస్తారా అని అడుగుతాడు. ఆ విధంగా కుమారులతో పలికిన ఆరిందముడైన ద్రోణుడు తనకు వేలుకున్న ఉంగరాన్ని నీరు లేని ఆ బావిలో పడేస్తాడు. అప్పుడు కుంతి కుమారుడైన యుధిష్ఠిరుడు ద్రోణునితో ఇలా అంటాడు: బ్రాహ్మణ, కృపని అనుమతి పొంది ఇక్కడ మీరు శాశ్వతమైన ఉద్యోగాన్ని పొందవచ్చు అంటాడు. దాంతో యుధిష్ఠిరుడు అలా అనగానే ద్రోణుడు నవ్వి ఆ కుమారులతో ఇలా అన్నాడు: ఈ పిడికెడి బాణాలు ఈ అస్త్ర మంత్రాలతో మంత్రించినవి. ఇవన్నిటినీ
వీటితోనేనా ఆ బిళ్ళను గుచ్చుతాను, ఒక బాణంతో మొదటి బాణాన్ని గుచ్చుతాను, చూడండి ఎలా తీస్తాను అని చెప్పి ఒక బాణం వెంట ఇంకొక బాణాన్ని గుచ్చుతూ ఆ బిళ్ళను పైకి తీస్తాడు. అది చూసిన పిల్లలందరూ ద్రోణాచార్యుడుని చేరి బ్రహ్మర్షి అంగుళికాన్ని కూడా తీయమనగా ఆ విధంగానే ద్రోణాచార్యుడు అంగుళికాన్ని కూడా పైకి తీస్తాడు. వారందరూ కూడా ఆనందంగా ద్రోణునితో ఇలా అంటారు, మరెవరిలోనూ కూడా మేము ఇంత నేర్పు చూడలేదు, తమరెవరో చెప్పండి, మేమేం చేయాలో ఆదేశించండి అంటారు. దాంతో ద్రోణాచార్యుడు ఈ విధంగా అంటాడు, మీరు వెళ్ళి భీష్మాచార్యుడికి నా రూపాన్ని తేజస్సుని చెప్పండి, ఆయనే అన్నీ కూడా గమనించుకోగలడు అని చెప్తాడు. అలాగే అని పిల్లలందరూ వెళ్ళి భీష్మునితో ద్రోణుని గురించి, అతను చేసిన పని గురించి అందరూ కూడా భీష్మునికి తెలియజేస్తారు. అప్పుడు భీష్మాచార్యుడు ద్రోణుడే అతనిని గ్రహించి తానే స్వయంగా వచ్చి చాలా నేర్పుగా ద్రోణుని రాకకు కారణాన్ని అడుగుతాడు. ద్రోణుడు జరిగిందంతా చెప్తాడు. నా బిడ్డ ఆకలితో ఉన్నాడు, అక్కడ ఉన్న మిత్రులందరూ కూడా పాలు తాగుతుంటే వాడు పాలు అడిగాడు, నేను వెళ్ళి ఇలా ద్రౌపదుడిని అడిగితే ఇలా అవమానించాడు. తర్వాత అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నా బిడ్డకు పిండితో కలిపిన నీళ్ళని ఇచ్చి పాలని చెప్పి తాపించారు. అతను ఎంతో ఆనందంగా వచ్చి నాన్న నేను కూడా పాలు తాగానన్నాడు. వారందరూ పిండి పాలను ఇస్తే వీళ్ళ అబ్బాయే పాలని భ్రమ చెందారని వాళ్ళందరూ హేళన చేస్తారు. దాంతో నా పేదరికం మీద నాకు విసుగు పుట్టింది. గోవుల కోసం వెతికాను, ఎక్కడ కూడా నాకు గోవులు దానంగా ఎవరు ఇవ్వలేదు. పరోపసేవనం నేను అంగీకరించలేకపోతున్నాను అని చెప్తాడు. భీష్మాచార్యుడు అదంతా వినిన తర్వాత అలతాడిని దించి కౌరవ పాండవులకు మీరు అస్త్ర విద్యను నేర్పించండి. కౌరవుల ఆశ్రయంలో సత్కారాలు పొందుతూ పరమానందంగా అభిష్టభోగాలను అనుభవించండి. కౌరవుల సంపద, దేశము, ఈ రాజధాని వీటన్నిటికీ నీవే అధిపతివి. కౌరవులు అందరూ నీ ఆధీనంలోని వారే అని చెప్పి బ్రహ్మర్షి మీరు కోరుకున్నది ఏదైనా సరే నెరవేరినట్లే భావించండి. మా భాగ్యం కొద్దీ మీరు దొరికారు, ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని అనుగ్రహించారు అంటాడు భీష్మ పితామహుడు. అంతేకాకుండా ధనరాశులతో, చక్కని సామాగ్రితో, ధనధాన్యాలతో నిండిన మంచి ఇంటిని ఆనందంగా ద్రోణునికి అందిస్తారు. కౌరవ పాండవులను విలువిద్య నేర్పించమని ద్రోణుడికి అప్పగిస్తాడు. పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒకరోజు అస్త్ర విద్య ముగిసిన పిమ్మట నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరు సాధించి పెట్టాలి అని చెప్పి అడగగా అందరూ పిల్లలు మిన్నకున్నా కూడా అర్జునుడు గురుకార్యాలు నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు ద్రోణుడు పదే పదే అర్జునుడిని చూసి ముద్దాడతాడు. తర్వాత పరాక్రమశాలైన ద్రోణుడు అనేక శస్త్రాస్త్రాలను పాండవులకు నేర్పిస్తాడు. సమయంలో పాండవులకే కాక వృష్ణ వంశస్థులు, అంతక వంశస్థులు, వివిధ దేశాల రాజులు, సూతపుత్రుడైన రాధేయుడు కూడా ద్రోణుని దగ్గరికి వస్తారు. సూతపుత్రుడైన కర్ణుడు అర్జునుడితో ఎప్పుడూ ఘర్షణ పడుతూ అసహనశీలుడై దుర్యోధనుని యొక్క తోడు చూసుకొని పాండవులను అవమానించేవాడు. పాండుకుమారుడైన అర్జునుడు ధనుర్వేద ఆసక్తి, అధ్యయనం, బలం, ప్రయత్నశీలత దృష్ట్యా శిష్యులందరిలో శ్రేష్ఠుడై ద్రోణాచార్యునికి సాటియే నిలిచాడు. అర్జునుడు తనకున్న అస్త్ర విద్య అనురాగం వల్ల సమానంగా అనాయాసంగా నిక్కచ్చిగా అస్త్రాలను ప్రయోగించడంలో సర్వశిష్యులలోనూ అగ్రగణ్యుడయ్యాడు. ఉపదేశ సమయంలో అర్జునుడు సాటిలేని వాడుగా ద్రోణుడు భావించాడు. ఈ విధంగా కుమారులందరికీ అస్త్ర విద్యను నేర్పాడు ద్రోణాచార్యుడు. నీటిని తెచ్చేందుకు శిష్యులందరికీ ఆలస్యం కావాలనే ఉద్దేశంతో కమండలాన్ని ఇచ్చేవాడు. తన కుమారుడు త్వరగా రావాలనే భావంతో కొండనిచ్చేవాడు. మిగిలిన వారు తిరిగి వచ్చేలోప ద్రోణుడు తన కుమారుడికి ధనుర్వేద విశేషం ఏదో ఒకటి బోధించేవాడు. అర్జునుడు ద్రోణుని చర్యను గమనించి అర్జునుడు వారణాస్త్రంతో కమండలాన్ని నింపుకొని అశ్వత్థామతో పాటు ద్రోణుడి దగ్గరికి వచ్చేవాడు. అందువలన మేటి విలికాడైన అర్జునుడు కూడా విశేష వృద్ధిలో అశ్వత్థామతో సమానంగా ఉంటూ ఎప్పుడూ దేంట్లో తీసిపోయేవాడు కాదు. అర్జునుడు గురువుని సేవించడంలో కూడా పరిపూర్ణంగా ప్రయత్నం చేసేవాడు. అస్త్ర విద్యల్లో కూడా పూర్తిగా ఆసక్తి చూపించేవాడు. అందుకే ద్రోణునికి ప్రియశిష్యుడయ్యాడు. అయితే ద్రోణాచార్యుడు వంటవాడిని పిలిపించి విధంగా అంటాడు, అర్జునుడికి ఏనాడు కూడా చీకటిలో మీరు భోజనాన్ని వడ్డించవద్దు అని చెప్తాడు. ఓ రోజు అర్జునుడు భోజనం చేస్తూ ఉంటే పెద్ద గాలి వీచి అక్కడ ఉన్న వెలుగుతున్న దీపం ఆరిపోతుంది. అయితే అర్జునుడు భోజనం చేస్తూనే ఉన్నాడు. అభ్యాసం ఉన్నందువలన తేజస్వైన అర్జునుడి చెయ్యి చీకటిలో కూడా నోట్లోనికి వెళ్ళింది. ఇది అభ్యాసం వల్ల జరుగుతున్న పని అని గ్రహించిన మహాబాహు అయిన అర్జునుడు రాత్రి వేళ కూడా ధనుర్విద్యను అభ్యసించడం మొదలుపెట్టాడు. అర్జునుడిని ఎల్లత్రాటి ధ్వనిని ఎదురుస్తున్న ద్రోణుడు విన్నాడు. లేచి అర్జునుడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ఇలా అన్నాడు, విలువిద్యలో లోకంలో మరెవరూ కూడా నీకు సమానులు కూడా నిలవలేనట్లుగా నిన్ను తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నిస్తాను. నేను నీకు ఈ సత్యవచనాన్ని చెప్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ద్రోణుడు మరలా అర్జునుడికి ఏనుగులపై, గుర్రాలపై, రథాలపై, నేలపై ఎలా నిలబడి యుద్ధం చేయాలో నేర్పించాడు. ద్రోణుడు గదాయుధంలో, ఖడ్గయుధంలో, తోమరాలను
త్రాసాలను శక్తులను ప్రయోగించడంలో ఒక్కడే అనేకులకు యుద్ధం చేయడంలో కౌరవులకు శిక్షణ ఇచ్చాడు. ద్రోణుని ఆచార్యత్వంలో ఈ నేర్పుని విని ధనుర్విద్యలో అభ్యసించబోయిన రాజులు రాకుమారులు వేల కొద్ది ఆయన దగ్గరికి వచ్చేవారు. అయితే నిషాదరాజు అయిన హిరణ్యధన్యుని కొడుకు ఏకలవ్యుడు కూడా ద్రోణుడి దగ్గరికి వస్తాడు. అయితే బోయవాడన్న కారణంగా ఏకలవ్యుని శిక్షణగా స్వీకరించడు. ద్రోణుని ప్రతిమను చేసి అతన్ని ఆచార్య భావాన్ని నింపుకొని తీవ్రమైన నియమాలను పాటిస్తూ ధనుర్విద్యని అభ్యసించడం ప్రారంభించాడు. అత్యంత శ్రద్ధతో తీవ్రమైన అభ్యాసంతో ఏకలవ్యుడు బాణాలను విడవడంలోనూ స్వీకరించడంలోనూ ఎంతో నైపుణ్యాన్ని సాధించాడు. అయితే ఓ రోజు ద్రోణుని అనుమతితో రథాలపై వేటకు బయలుదేరారు. అక్కడ వేట సామాగ్రిని తీసుకునే వ్యక్తి కూడా ఇచ్చను అనుసరించి ఒక కుక్కను తీసుకొని ఒంటరిగా పాండవుల నుంచి వెళ్ళాడు. అయితే వారందరూ కూడా తమ తమ పనులు చేయాలని అటు ఇటు తిరుగుతున్న సమయంలో తెలివి తక్కువ కుక్క అటు తిరుగుతూ ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళింది. అయితే ఏకలవ్యుడు ఎలా ఉంటాడంటే నల్లని వాడు, శరీరంతా మల్లమై ఉంటుంది, జటలు కట్టుంటాయి, జింకతోలు ధరించి ఉంటాడు. అటువంటి ఏకలవ్యుని చూసి కుక్క ఏం చేస్తుంది, మరుగుతుంది. మురగగానే ఏకలవ్యుడికి కోపం వచ్చి తన అస్త్రలాఘవాన్ని ప్రదర్శిస్తూ ఏకలవ్యుడు మురిగే ముఖం మీద ఒకేసారి 7 బాణాలను ప్రయోగిస్తాడు. ఈ ముఖం నిండా బాణాలతో ఆ కుక్క పాండవుల దగ్గరికి వచ్చేసరికి పాండవులు ఎంతో ఆశ్చర్యంగా చూస్తారు. ఈ హస్తలాఘవాన్ని, శబ్దాన్ని అనుసరించి లక్ష్యాన్ని భేదించగల అపార నైపుణ్యాన్ని చూసి వాళ్ళంతా కూడా సిగ్గుపడతారు. బహువిధాలా కూడా ఆ విలుకాన్ని ప్రశంసిస్తారు. ఆ తర్వాత ఆ విలుకాన్ని వెతుకుతూ పాండవుల అరణ్యంలో బాణాలు వేస్తున్న అటవికుడిని చూస్తారు. అప్పుడు ఏకలవ్యునిలో మార్పు ఉన్నందువల్ల పాండవులు అతన్ని గుర్తించలేకపోతారు. నువ్వు ఎవరి కొడుకు అని అడుగుతారు ఏకలవ్యుడిని. అతను నేను నిషాదరాజని హిరణ్యధన్యుని కొడుకును, విలువిద్యల్లో పరిశ్రమ చేసిన వాడను, ద్రోణాచార్యుని శిష్యుణ్ణి అంటాడు. ఏకలవ్యుని గురించి యథార్థాన్ని గ్రహించి వచ్చే అరణ్యంలో జరిగిన వృత్తాంతాన్ని యథావిధిగా ద్రోణునికి తెలియజేస్తాడు. నిషాదరాజైన ఏకలవ్యుడు నన్ను లోకాన్ని మించిన వీరుడు ఎలా కాగలిగాడు? అర్జునుడు ద్రోణుని అడుగుతాడు. ఏకలవ్యుని గురించి 2 గడియలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అర్జునుని వెంట పెట్టుకుని ఏకలవ్యుని దగ్గరికి వెళ్తాడు. మలినమై జటాధారి నార బట్టలు కట్టుకుని ఉన్న విల్లు చేత పట్టుకుని బాణాలు విసురుతున్న ఏకలవ్యుని చూస్తాడు. ఏకలవ్యుడు తన దగ్గరకు వస్తున్న ద్రోణాచార్యుని చూసి ఎదురేగి పాదాలను అంటి నేలకు తలను అనిపించి నమస్కరిస్తాడు. ఆ తర్వాత యథావిధిగా ద్రోణునికి పూజిస్తాడు. ఏకలవ్యుడు తనని ద్రోణుని శిష్యునిగా తెలియజెప్పుకొని చేతులు జోడించి ఎదురు నిలుస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఈ విధంగా అంటాడు, నువ్వే నాకు శిష్యుడు అయితే నాకు గురుదక్షిణ ఇవ్వవా అని. దాంతో ఏకలవ్యుడు ఆనందంగా ఇలా అంటాడు, తప్పకుండా ఇస్తాను స్వామి, మీకేం కావాలి అని. దాంతో వెంటనే ద్రోణాచార్యుడు నీ కుడి చేతి బొటన వేలినిమ్మని అడుగుతాడు. దాంతో ద్రోణుని భయంకర వచనాన్ని విని కూడా సంతతం సత్యవాక్పాలన చేసే ఏకలవ్యుడు తన ప్రతిజ్ఞను నిలుపుకుంటూ దిగాలు పడకుండా ప్రసన్న ముఖంతో ఏమాత్రం ఆలోచించకుండా తన బొటన వేలిని ద్రోణునికి ఇచ్చేస్తాడు. సత్యసంధుడైన ఏకలవ్యుని చూసి ఆనందించిన ద్రోణుడు ఈ రీతిగా అభ్యసింపమని ఏకలవ్యునికి ఒక మార్గాన్ని సూచిస్తాడు. దానిని బట్టి ఏకలవ్యుడు మిగిలిన వేళ్లతో బాణాన్ని ఆకర్షిస్తాడు. ఇప్పుడు ఆ బాణం అంతకు ముందులా వేగంగా వెళ్ళలేదు. దుర్యోధనుడు, భీముడు గదాయుద్ధంలో ద్రోణాచార్యునికి శిష్యులవుతారు. కానీ ఎప్పుడు ఒకరిపై ఒకరు క్రోధంతో ఉండేవారు. అలాగే అశ్వత్థామ ధనుర్విద్యలో మెలకువలు నేర్పడంలో అందరినీ మించిపోయేవాడు. నకుల సహదేవులు కత్తి పట్టడంలో, అలాగే యుధిష్ఠిరుడు రథంపై నిలబడి యుద్ధం చేయడంలో, ధనుంజయుడు మాత్రం ఈ విద్యలు అన్నింటిలో కూడా సమమండలాల్లో రథశ్రేష్ఠులు అందరిలో కూడా శ్రేష్ఠుడిగా ప్రసిద్ధికెక్కాడు. బుద్ధి, ఏకాగ్రత, బలం, ఉత్సాహం బాగా ఉన్నందువలన అర్జునుడు సర్వశాస్త్ర విద్యల్లోనూ కూడా ఆరితేరాడు. అస్త్రాభ్యాసంలో గురువునిపై ప్రేమను ప్రదర్శించడంలో అర్జునుడు అందరినీ మించిపోయాడు. అస్త్రోపదేశం అందరికీ సమానమైనా కూడా పరాక్రమవంతుడైన అర్జునుడు తన ప్రతిభ వలన కుమారులందరిలో కూడా తానొక్కడే అతిరథుడయ్యాడు. భీమసేనుడు బలంలో మిన్న, అర్జునుడు అస్త్రశాస్త్రాల్లో మేటి. దుర్మార్గులైన ధార్తరాష్ట్రుల వారిని చూసి సహించలేకపోయేవారు. ధనుర్విద్యలో అస్త్రప్రయోగంలో వారు సుశిక్షితులైన తర్వాత అస్త్ర పరిజ్ఞానాన్ని పరీక్షించాలనుకున్నాడు. ద్రోణుడు శిల్పుల చేత ఒక గద్దబొమ్మను చేయించి దానిని కుమారులకు తెలియకుండా చెట్టు కొమ్మపై పెట్టించి దానిని లక్ష్యంగా వారందరికీ చూపించాడు. వెంటనే మీరందరూ ధనస్సులను తీసుకుని గద్దకు గురి చూసి బాణాలను ఎక్కుపెట్టి నిలవండి. నేను చెప్పిన వెంటనే దాని తలను మీరు పడగొట్టాలి. ఒక్కొక్కరిని విడివిడిగా ఆదేశిస్తాను. కుమారులారా ఆ విధంగా చేయండి అని చెప్తాడు. తర్వాత ధర్మరాజును పిలిపించి బాణాన్ని ఎక్కుపెట్టమని చెప్పి క్షణకాలం తర్వాత ఈ విధంగా అంటాడు, రాకుమారా, చెట్టుపైనున్న గద్దను చూస్తున్నానని యుధిష్ఠిరుడు ద్రోణుడితో అంటాడు. క్షణకాలం తర్వాత ద్రోణుడు అతనితో మరలా ఇలా అన్నాడు, ఇప్పుడు చెట్టును, నన్ను, సోదరులను కూడా చూస్తున్నావా అని అడుగుతాడు. దానికి యుధిష్ఠిరుడు చెట్టును, తమను, సోదరులను, గద్దను కూడా చూస్తున్నానని పదే పదే అంటాడు.
దానితో తప్పుకో, ఈ లక్ష్యాన్ని నీవు కొట్టలేవు అని యుధిష్ఠిరుడితో అంటాడు. దుర్యోధనాది మొదలుగాగలిగిన వారిని భీముడు మొదలుగాగలిగిన ఇతర శిష్యులు, విదేశీయులైన రాజులు కూడా అదే విధంగా అడిగాడు. యుధిష్ఠిరుడి వలనే అందరూ కూడా అంతా చూస్తున్నామని చెప్తారు. వారిని కూడా నిందించి ద్రోణుడు తప్పుకోమంటాడు. తర్వాత అర్జునుని పిలిపించి ప్రశ్నిస్తాడు. గద్దను మాత్రమే చూస్తున్నాను, చెట్టును కానీ తమరిని కానీ చూడటం లేదని అర్జునుడు ద్రోణుడితో అంటాడు. దానికి ద్రోణుని మనస్సు ప్రసన్నమవుతుంది. క్షణకాలం తర్వాత ఆ ద్రోణుడు పాండవులలో మహారథి అయిన అర్జునుడితో మరలా ఇలా అంటాడు. గద్దను చూస్తున్నట్లయితే దాని శరీరం ఎలా ఉన్నదో చెప్పు అంటాడు. ఆ మాటలకు అర్జునుడు తలను మాత్రమే చూస్తున్నాను, శరీరం కనిపించటం లేదు అంటాడు. అర్జునుడు అలా అనగానే ఆనందంతో ద్రోణుని శరీరం పులకించింది. బాణాన్ని వదులు అని ఆదేశించాడు. ఆ విధంగా అర్జునుడు వాడి అయిన బాణాలతో చెట్టుపైనున్న పక్షి తలను వేగంగా ఖండించి నేల కూల్చాడు. ఆ పని ముగియగానే అర్జునుని కౌగిలించుకున్నాడు ద్రోణుడు. ద్రుపదుని అనుచరులతో పాటు అర్జునుడు యుద్ధంలో ఓడించగలడని విశ్వసించాడు. ద్రోణుడు శిష్యులతో గంగానది స్నానానికి వెళ్లి నీటిలో లోతుగా వెళ్లిన తర్వాత నీటిలో తిరుగుతున్న ఒక బలిష్టమైన మొసలి కాల ప్రభావంతో ద్రోణుని పిక్కను పట్టుకుంటుంది. అయితే ద్రోణుడు స్వయంగా తనను తాను విడిపించుకోగలిగినప్పటికీ కూడా మొసలిని చంపి నన్ను ఎవరైనా విడిపించండి అంటూ శిష్యునికి ఆదేశిస్తాడు. ఆ మాట ముగియకముందే అర్జునుడు 5 తిరుగులేని వాడి బాణాలతో నీటిలో మునిగి ఉన్న ఆ మొసలిని కొడతాడు. మిగిలిన శిష్యులందరూ దిక్కుతోచక ఎక్కడ వారు అక్కడే నిలిచిపోతే అర్జునుడు సమయోచితంగా ప్రవర్తించడాన్ని చూసి ద్రోణుడు అర్జునుని సర్వోత్తమ శిష్యునిగా భావించి ఆనందిస్తాడు. మొసలి అర్జునుని బాణాల తాకిడికి ముక్కలై ద్రోణుని పిక్కను వీడి మరణించింది. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడితో ఇలా అన్నాడు. మహాబాహు, బ్రహ్మశిరో నామకమైన ఈ అస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారాలతో నీకు ఇస్తున్నాను, స్వీకరించు. ఇది విశిష్టమైనది. దీన్ని ధారణ చేయడం కూడా చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మానవులపై ఉపయోగించరాదు. అల్ప తేజస్సుల మీద దీన్ని ప్రయోగిస్తే ప్రపంచాన్నే దహించి వేస్తుంది నాయన. లోకంలో ఈ అసాధారణమైన అస్త్రం మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకొని దీన్ని ధారణ చేయి. మరొక మాట వినుము. వీరుడా, యుద్ధంలో మానవుడే కానీ శత్రువులే ఎవరైనా నిన్ను బాధించినప్పుడు వాడిని చంపడానికి నీవు ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి. అలాగే అని మాట ఇచ్చి అర్జునుడు ఈ అస్త్రాన్ని స్వీకరించాడు. మరలా ద్రోణుడు లోకంలో సాటి రాగలిగిన విలుకాడు ఎవడు ఉండడు అని అర్జునుడితో పలుకుతాడు. తర్వాత కథాభాగాన్ని తర్వాత వీడియోల్లో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.